నమస్తే, వెల్కమ్ టు విఎస్ న్యూస్ వార్త సరళి న్యూస్. ప్రతిపక్షంలో ఉండి కూడా హిందూపురం నియోజకవర్గంలో సొంత నిధులు, తెలుగుదేశం పార్టీ ఎంపీల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతుంటే వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైకాపా నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడికొండ చెక్పోస్టు లేపాక్షి మండలం సిరివారం గ్రామంలో 20 లక్షల సొంత నిధులతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఉదయం బెదిరింపులకు గురైన వైకాపా కౌన్సిలర్ పరశురాం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అధైర్యపడకు, మేమందరం నీకు అండగా ఉంటామని కౌన్సిలర్ పరశురాం కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైకాపా నాయకులు సహజ వనరులను త్రవ్వి దోచుకుని కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మా అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పందించి పరశురాం కౌన్సిలర్ గారు 20 వార్డు కౌన్సిలర్ ఆయన మా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అభివృద్ధి కోసం పాటుపడే ఎవరైనా సరే ముందుకు రావాలని, ప్రజల ఎవరైతే మీకోసం మిమ్మల్ని ఎన్నుకున్నారు, అభివృద్ధి కోసం అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనేమి, వాటి మీరు కూడా స్పందించి ముందుకు రావాల్సిందిగా, భాగం కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఆయనకు అభ్యర్థించాం. తప్పకుండా మిమ్మల్ని గట్టికి రెప్పలా కాపాడుకుంటామని, ప్రజలను ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజా ప్రతినిధులను కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన మంచి పనుల కోసం సహకరిస్తున్నా, చేయి కలుపుతున్నా. ఒక్క విషయంలోనే కాదు, అన్ని ఇప్పుడు ఇసుక ఇదే లేకపోతే ల్యాండ్ మాఫియా అయితేనేమి, ఇలా చూస్తున్న విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తవ్వుకుపోతున్నారు. అలాగే కబ్జాలు చేస్తున్నారు భూములను కూడా. వీటన్నిటికీ మా వాళ్ళు అడ్డు పడుతున్నారు. తప్పకుండా ఇటువంటి వాటికి ఎప్పుడు మేము అడ్డు పడతాం. వాళ్ళకి మరి అధికారం వచ్చాక వాళ్ళపై తప్పకుండా వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ప్రజలకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం. మొన్న నేను అసెంబ్లీకి వెళ్ళాను. సర్పంచులంతా కూడా వచ్చి చలో ముట్టడిద్దామని వచ్చారు. వాళ్ళ మీద ఎంతో అమానుషంగా ప్రవర్తించి వాళ్ళందరినీ వాళ్ళ నిధులన్నింటి కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఒక తట్టడు మట్టి కూడా ఒక గోతిని పూడ్చే పాపానికి పోలేదు వాళ్ళు. అటువంటిది మేము చేస్తున్న వాటికి ఏమో అడ్డుపడడం, మీరెవరు చేయడానికి అంటాం. ఇటువంటి రాష్ట్రం అంతా చూస్తున్నాం. వాళ్ళ ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఎన్నుకున్నారు ఆ వాటి ప్రజలు కాబట్టి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తాం.